హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగములో 39వ శ్లోకాన్ని కృష్ణుడు తెలియజేస్తున్నాడు. కామం యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. కామం యొక్క స్వరూపాన్ని స్వామి చెప్తున్నారు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అగ్ని వంటిది. అది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి, నిత్య శత్రువు. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. జ్ఞానము నశిస్తుంది అని అంటే దేనివల్ల నశిస్తుంది అంటే కామం వల్ల నశిస్తుంది. కామం అంటే కోరికలు. మనకి ఎంత కోరికలతో మన కర్మ చేస్తూ ఉంటామో, ఎటువంటి కోరికలతో మనం ఈ సమాజంలో మనం ప్రవర్తిస్తుంటామో అప్పుడు జ్ఞానం అనేది అలా దినదినము నశిస్తుంది. జ్ఞానం ఉండదు. అంటే మనం ఏ కర్మ చేస్తామో, ఏ చేయకూడదో దానికి వివేక జ్ఞానం కలిగి మనకు ఉండదు. కామే చేయిస్తుంది వీటి చేత. కామం చేయించడం వల్ల నేను చేస్తున్నాను అని అంటున్నాడు. కానీ ఒక మనిషి ఒక చెడు బుద్ధి ఉందనుకోండి, నాకు చెడు బుద్ధి ఉంది, నేను చెడు పనులు చేస్తున్నానని అనుకుంటాడు. కానీ ఆ కామే చేయిస్తుందని తెలియదు దీనికి. జీవుడు ఎవరు? ఆత్మ జీవుడు అనమాట. జీవుడికి ఇటువంటి కర్తృత్వం ఉండదు. కానీ ఎవరికి కర్తృత్వం ఉందంటే ఈ కామానికి, ఈ క్రోధానికి కర్తృత్వం ఉండడం వల్ల మనకి తెలియకుండా ఈ కోపం వచ్చేస్తుంది. మనకు తెలియకుండా ఈ కోరికలు వచ్చేస్తుంటాయి. ఆ కోరికలు వస్తుంటే మనం తీర్చుకోవాలి, అనుభవించాలి, సుఖాలు అనుభవించాలి, ఈ శబ్ద స్పర్శాదులు మనం అనుభవించాలి అనే భావంతో మనకు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం గ్రహించి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? ఎవరు ప్రేరేపిస్తున్నారని మనం గ్రహించాలి. మొట్టమొదట ఈ గుణాలు ప్రేరేపిస్తున్నాయి. గుణేషు వర్తంతి మత్వాన్ సజ్జతే. ఈ గుణాలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి కాబట్టి మనం దాన్ని గ్రహించి వివేకముతో కర్మలు చేయకుండా మనం ఉండడం మంచిది. ఎప్పుడైతే మనం మనసు ఏ రకంగా అయితే మనం ఒక చెడు మనస్సు ప్రేరేపిస్తుంటే ఆ కర్మలు ఆ పనులు చేస్తూ ఉంటే అనుభవించేది జీవుడు అనుభవిస్తున్నాడు, పాపపుణ్యం అనుభవిస్తున్నాడు. కానీ చేయించేది కామమే. కాబట్టి కామం అనేది నిత్య శత్రువట. మనిషికి అది నిత్య వైరి. అది మనుషుని జ్ఞానమును కప్పివేయుచుండును అని పరమాత్మ తెలియజేస్తున్నారు. కాబట్టి నువ్వు కామాన్ని జయించడానికి ప్రయత్నం చెయ్యని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.